మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఈరోజు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని వచ్చి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలనేటువంటి విషయంలో దానికి సంబంధించినటువంటి తగిన సాక్ష్యాధారాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి ముందు ఉంచడం జరిగింది. మొదటగా ఎన్నికల ప్రచారం ముగిసిపోయినటువంటి రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారి ప్లేస్లో హరీష్ రావు గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, వీళ్ళు ప్రతి బూత్లో ఒక్కొక్క ఓటర్కి 500 రూపాయల చొప్పున డబ్బు పంచాలని, వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, అందులో 80% ఆఫ్ ద జనానికి ఎట్లా పంచాలని రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారని నేను రిపీటెడ్గా మెదక్ ఎస్పీ గారికి, సిద్దిపేట సిపి గారికి, సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసిన పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చివరికి మేము చేగుంట మండలంలో ఒక ఫామ్ హౌస్ మీద 15 కార్లు అక్కడ జమ ఉన్నాయి, అక్కడ నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి, మీరు వస్తారా మేము పోయి గొడవ పడాలని ఆర్గ్యుమెంట్కి దిగిన సందర్భంలో ఎస్ఐ చేగుంట గారు ఆ 15 కార్లలోంచి ఒక కారు నాపి చెక్ చేసినప్పుడు దాంట్లో క్రిస్టల్ క్లియర్గా డబ్బులు కవర్లలో పెట్టి, కవర్ల మీద బూత్ నెంబర్తో సహా రాసి, అందులో ఎంతమంది మేల్ ఓటర్స్, ఎంతమంది ఫీమేల్ ఓటర్స్, ఉదాహరణకి బూత్ నెంబర్ 231, మండలం చేగుంట, గ్రామం పేరు వడియారము, మేల్ ఓటర్స్, ఏం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్ ఎంతమంది 293 మంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది 344 మంది, మొత్తం ఓటర్స్ ఎంతమంది 637 మంది. దీంట్లో మనం 80% మంది ఓటర్లకి డబ్బులు ఇవ్వాలి. 80% అంటే 509 మంది అవుతారు. ఈ 509 మందికి మనిషికి 500 రూపాయలు చొప్పున, అంటే 2,54,500 రూపాయలు. ఇంత క్రిస్టల్ క్లియర్గా బూత్ వైజ్ కవర్లు తయారు చేసి వీళ్ళు ఒక్కొక్క గ్రామానికి పంపి ఈ డబ్బుని 80% ఆఫ్ ద జనాలకి పంపిణీ చేస్తున్నారని నేను ఏదైతే రోజు ఆరోపిస్తూ వచ్చిందో దాన్ని ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేగుంట గారు అక్కడ ఒక్క కారు పట్టుకుంటే 12th రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క కారు పట్టుకుంటే దాంట్లో 27 ప్యాకెట్లు దొరికినాయి. 27 ప్యాకెట్లలో ఊరు పేరు, బూత్ నెంబరు, అందులో ఉన్న మేల్ ఓటర్స్, ఫీమేల్ ఓటర్స్, టోటల్ 1011, 80% అయితే 808 మంది, ఆ కవర్లో 4,04,000. ఇంత కేటగారికల్గా ఒక ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేగుంట గారు క్రైమ్ నెంబర్ 161/2024లో 27 కవర్లు సీజ్ చేసి 88,34,000 రూపాయలని ఒక ఎస్ఐ సీజ్ చేయగలిగింది. కానీ మిగతా పోలీసు సిపి సిద్దిపేట గారు, ఎస్పీ మెదక్ గారు, ఎస్పీ సంగారెడ్డి గారు 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని ఎక్కడ కూడా మేము డబ్బులు ఉన్నాయని చెప్తే రైడ్ చేయకుండా నిద్రావస్థలో జోగడం వల్ల ప్రతి బూత్కి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి బూత్లో పంచినారు. సీసీటీవీలు పనిచేయలేదు, భద్రత మాదే, బాధ్యత మాదే అన్న పోలీసులు పనిచేయలేదు, రింగ్ టోన్లు పనిచేయలేదు, పోలీస్ స్టేషన్కి కిలోమీటర్ దూరంలో పంచుతున్నారని చెప్తే గంట దాకా ఎస్ఐలు రాలేదు. మేము ఎంత అరిచినా మా రోజున అరణ్య రోజున మిగిలిపోయింది తప్ప ఇంకొకటి కాదు. ఇది కూడా ఎందుకు జరిగింది, ఎఫ్ఐఆర్ ఈ కేసు కూడా ఎందుకు నమ్మకమైంది అంటే తప్పనిసరి పరిస్థితులలో మేము వెళ్ళి ఫామ్ హౌస్ మీద దాడికి బయలుదేరుదామని చెప్తే అప్పుడు ఎస్ఐ వచ్చి ఆ దారిలో ఉన్నటువంటి ఒక కారు నాపింది. అప్పటికే అక్కడి నుంచి 15 కార్లు వెళ్ళిపోయాయి. ఆ 15 కార్లు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో సీసీటీవీలు ఉన్నాయి. ఆ సీసీటీవీని చెక్ చేసి కారు నెంబర్లు చూసి ఏ కారు ఏ ఊరు రూట్లో వచ్చిందో చూసి పట్టుకోండి అని ఎస్పీ మెదక్ గారికి చెప్తే కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాడు ఎస్పీ మెదక్ తప్ప ఇంకొక పని చేయలేదు. చివరికి మేమే డైరెక్ట్గా రంగంలోకి వస్తున్నామన్నప్పుడు ఎస్ఐ చేగుంట గారు వచ్చి ఒక కారు పట్టుకున్నారు. ఒక కారులో 27 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి డబ్బు 88 లక్షలు పంచితే మొత్తం 2,000 పైచున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకట్రామరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్ లో 80% ఆఫ్ ద ఓటర్స్ కి
డబ్బులు పంచినారు. ఇన్ని విషయాలని చెప్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారం లేదనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాలో మంత్రి అనుకుంటున్నట్టున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. కనీసం ఎఫ్ఎస్టీ టీం మాసాయిపేట ఎఫ్ఎస్టీ టీంకి చేయకుండా ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కూడా కనీసం అధికారం రాలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా ఆఖరికి ఎస్ఐ చేయకుండా ఫోన్ చేసి చెప్తే మీరు మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించండి అని చెప్తారు కనుక ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందే రంగానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కారణాన్ని నిదర్శనంగా భావిస్తా ఉన్నారు.